శ్రీమాత్రే నమః. ఒకనాటి కాలాన లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇరువురు కూడా నారద మహర్షి దగ్గరికెళ్లారండి. జ్యేష్ఠాదేవి అంటే ఆమెనే దరిద్ర దేవత అని కూడా అంటారు. ఆ జ్యేష్ఠాదేవినే. ఇరువురు నారద మహర్షితో ఇలా అంటూ ఉన్నారు. నారద, మా ఇరువురిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పవయ్యా నారద అని చెప్పి అడిగారు. వెంటనే నారద మహర్షి, మీ అందము గురించి నేను చెప్పలేను. కాశీపురములో ఫలానా బ్రాహ్మణోత్తముడు ఒకాయనున్నాడు. ఆయన దగ్గరికెళ్లారంటే మీ అందం గురించి ఆయన చెబుతాడు అని చెప్పారు. వెంటనే ఈ లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇరువురు కూడా ఆ కాశీపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముని ఇంటికెళ్లారండి. ఆ బ్రాహ్మణోత్తముడు ఇరువురిని చూశాడు. లోపలికి ఆహ్వానించాడు. బ్రాహ్మణోత్తమ, మా ఇరువురిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు అని చెప్పి ఇరువురు కూడా అడిగారు. ఆయన సందిగ్ధంలో పడిపోయాడు. అయ్యో! లక్ష్మీదేవి అందంగా ఉంటుంది అంటే, జ్యేష్ఠాదేవికి కోపమొచ్చి నన్ను పట్టుకుంటుంది. దరిద్రం చుట్టుకుంటుంది. జ్యేష్ఠాదేవి అందంగా ఉంది అంటే, లక్ష్మీదేవి నన్ను వదిలి వెళ్ళిపోతుంది. జీవితాంతం ధనం లేకుండా అష్టకష్టాలతో బ్రతకాలి. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని చెప్పి ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ బ్రాహ్మణుడు తెలివైనటువంటి వాడు కావడం వల్ల ఇలా చెప్పాడు. అమ్మా! మీరిరువురూ కూడా అలా నా ఇంట్లో గడప దగ్గరికి ఒక్కసారి అలా వెళ్లి ఇలా వచ్చారంటే, మీరు ఎవరు అందంగా ఉంటారో నేను చెబుతాను అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారంగా మొదట లక్ష్మీదేవి చక్కగా వయ్యారంగా అలా అడుగులు వేస్తూ ఎంతో అందచందాలతో అలా గడప దగ్గరకు వెళ్లి ఇలా తిరిగి వచ్చింది. అమ్మలగన్న అమ్మ లక్ష్మీదేవి. ఆ తరువాత జ్యేష్ఠాదేవిని కూడా అలాగే వాకిలి దగ్గరికి వెళ్లి రమ్మన్నాడు. జ్యేష్ఠాదేవి కూడా తన ఇంటి గడప దగ్గరకు వెళ్లి ఇలా తిరిగి వచ్చింది. వెంటనే ఈ బ్రాహ్మణుడు చెప్తూ ఉన్నాడు. అమ్మా లక్ష్మీదేవి, జగన్మాత, నీవు నా ఇంటి లోపలికి వస్తూ ఉంటే చూడ్డానికి చాలా అందంగా ఉన్నావమ్మా. అమ్మా జ్యేష్ఠాదేవి, నీవు నా ఇంట్లో నుంచి ఇలా బయట వెళ్ళిపోతూ ఉంటే ఇలా వెళ్ళేటప్పుడు నీవు అందంగా ఉన్నావని చెప్పాడు. అంటే అతని ఉద్దేశ్యం ఏమిటండి? జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి తన ఇంట్లో ఉండాలి. అలాగే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయింది, లక్ష్మీదేవి తన ఇంట్లో ఉన్నది. అతను అలాగే చెప్పాడు. మీరిరువురు అందంగా ఉన్నారు. ఒకరు వచ్చేటప్పుడు అందంగా ఉన్నారు, ఒకరు వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉన్నారు అని చెప్పాడు. తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ విధంగా లక్ష్మీదేవి తన ఇంట్లో ఉండిపోయింది. చక్కగా సుఖ సంతోషాలతో జీవించాడు ఆ బ్రాహ్మణుడు. అటువంటి లక్ష్మీదేవిని మీరు కూడా ప్రతినిత్యము సేవించి లక్ష్మీదేవి పాదాలను ఆశ్రయించి సకల శుభాల్ని కూడా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.